ప్రజలు వేసిన ఓట్లు దరిద్రమా? మీరు అంటున్నారు ఇక్కడ కేవలం 1.7% డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి మీకు మాకని. ఆ డిఫరెన్స్ తీసుకొచ్చింది జనాలు. బై ఎలక్షన్స్లో జనాలు మీరు మాకు వద్దని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్కి ఓటేశారు. అది దరిద్రం అనకండి, అది ప్రజా తీర్పు. తీర్పుకి తల వంచి ముందుకెళ్ళండి, మేబీ విజయం సాధించవచ్చు. మూసీ వెంట గరీబోళ్ళు ఏడుస్తున్నారు, ఇది కూడా అన్నారు కేసీఆర్ గారు నిన్న. సార్, మూసీ డెవలప్మెంట్ ప్లాన్ గురించి మొదలు మాట్లాడింది ఎవరు సార్? మీరా, రేవంతా? 10 ఏళ్ల పాటు మీరే ఉన్నారు. మీరు మాట్లాడారా, రేవంత్ రెడ్డి మాట్లాడాడా? గరీబోళ్ళు అప్పుడు మీ ప్రభుత్వంలో మీరు మూసీ డెవలప్మెంట్ ప్లాన్ తీసుకుంటే అప్పుడు ఏడ్చేటోళ్ళు కాదా? మీరు ఆలోచించండి. అక్రమ కన్స్ట్రక్షన్ల గురించే ఇక్కడ జరుగుతుంది. హైడ్రా దాని గురించి ఈరోజు మూసీ పక్కన గరీబోళ్ళని సింపతి ఎలిమెంట్ ట్రిగ్గర్ చేస్తే ఎలాగండి? ఓటేసే ముందే ఆలోచించండి అని అప్పుడే చెప్పాను నేను, కానీ ఇప్పుడు బాధపడితే ఏంటని చెప్పని అంటున్నారు ఈయన. ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంది మీకు ఎన్నికలకి. ఈసారి గట్టిగా ఆలోచించమని చెప్పండి. ప్రజలు ఎవరు కోటేస్తారో మీరు పదే పదే తెలంగాణ జాతికి పితా బాపు అని పిలిపించుకోవడం ఆపండి. జస్ట్ బీ అన్ ఎక్స్-సీఎంగా ఉండి మాట్లాడండి. ముందు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని నాగరికమైన భాష మాట్లాడమనండి. యాజ్ అన్ ఆన్లుకర్ వెన్ ఐ లిజన్ టు దర్ స్పీచెస్ ఎలా ఉంటుందంటే, గట్టు పంచాయతీలు ఉన్న వాళ్ళందరూ ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి ప్రతిపక్షంలో కూర్చుని అధికార పక్షం వాళ్ళని తిడతారు. అధికార పక్షం వాళ్ళు రోజు వీళ్ళు తిట్లు ఇంకా పెద్ద చేసి 4 ఎక్కువ వేసి తిడతారు. ఎవరికెవరు ఆఖరికి చీఫ్ మినిస్టర్ అవ్వనండి, అపోజిషన్ లీడర్ అవ్వనండి, గట్టు పంచాయతీలు ఉన్నలాగా బిహేవ్ చేస్తున్నారు తప్ప సీజనల్ పొలిటీషియన్స్గా బిహేవ్ చేయడం మానేశారు.